మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. హృదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 147 కీర్తన 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. వీడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకున్న గాయములను కట్టే దేవుడుగా ఉంటున్నాడు. గుండె చెదిరిన వారిని ఆదరిస్తాడు, చీరదీస్తాడు. అగ్ని వంటి శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. కరువులో పోషిస్తాడు. దేవుని మీద ఆధారపడిన వారిని అద్భుత రీతిగా నడిపిస్తాడు. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు. మనం చూసే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు. రూతును ఆదరించినట్టుగా మనము చూస్తున్నాం. మనల్ని కూడా దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. మనల్ని దేవుడు లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. మనకు సహాయం చేస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హృదయ గాయాలను మాన్పే దేవుడుగా ఉంటున్నాడు. బలహీనతలన్నీ కూడా తొలగించి తన బలమైన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనము దేవునికి సాక్షులుగా నిలబడాలి. దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యొక్క భక్తులు కలిగి జీవించాలి. దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతకరాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. జీవితాలను కడతాడు. కుటుంబాలను కట్టే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. గుండె చెదిరిన వారిని ప్రభా ఆదరించే దేవుడవు తండ్రి, చీరదీసే దేవుడవు ప్రభా. అయ్యా హృదయ గాయమైన తండ్రి మాన్పే దేవుడవు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి జీవితాలను కట్టే దేవుడు, కుటుంబాలను కట్టేవాడవు ప్రభా. గాయమైన తండ్రి నాయన కట్టే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈసయానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీ మీద తండ్రి ఆధారపడేవారిని ప్రభా తన్ని అద్భుత రీతిగా నడిపించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. సహాయం చేసే దేవుడవు నాయన తండ్రి. ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు, ధైర్యపరిచే దేవుడవు నాయన. స్తోత్రాలు ప్రభా. అయ్యా రోజును ఆదరించిన దేవుడవు ప్రభా. తల్లికి స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఆదరించే దేవుడవు ప్రభా. చీరదీసే దేవుడవు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మేలు చేసే దేవుడవు నాయన తండ్రి. కరువులో పోషించే దేవుడవు అయ్యా. అయ్యా మళ్ళీ ప్రభా దర్శించేవాడు పట్ల తండ్రి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు ప్రభా. నిత్యం చూస్తున్నావు, నిత్యం తన జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అవుతాను. మళ్ళీ మరవని దేవుడు అవుతాను. నీకు స్తోత్రాలు ప్రభా. అవి ఎన్నడూ కూడా విడిచిపెట్టనని చెప్పిన దేవుడు నానికి స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి అయ్యా. అనారోగ్యంతో స్వస్థపరచండి అయ్యా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించున్నాయన. అప్పు తెచ్చి ఆశ్రయించున్నాయన. ఎవరే బాధ సమస్యలు ఉన్నారో అని దర్శించున్నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అర్తిగా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.